శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇప్పటి వరకు మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ప్రతి మాసంలో మనకు విశేషంగా కొన్ని యోగాలు వచ్చాయి. రుచక యోగం అని, మాలవ్య యోగం అని, ఇవన్నీ కూడా ఏంటంటే పంచమహాపురుష యోగములలో భాగం అన్నమాట. గోచారంలో ఈ పంచమహాపురుష యోగాలు ఏవే వస్తున్నాయి ఏంటనేది చూద్దాం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంబంధించి విశేషంగా ఈ యొక్క పంచమహాపురుష యోగములు ఏ యోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి ఇప్పుడున్న గ్రహ సంచారాల ప్రకారంగా ఈ పంచమహాపురుష యోగాలు ఏవి లాభిస్తున్నాయి. పంచమహాపురుష యోగాలు అంటే ఏంటంటే కుజుడు గాని, బుధుడు గాని, గురువు గాని, శుక్రుడు గాని, శని గాని 1, 4, 7, 10 స్థానాల్లో ఉంటే అది పంచమహాపురుష యోగాల్లో భాగం. అందులో భాగంగా శని గనక స్వక్షేత్రంలో ఉంటే, అంటే సొంత ఇంట్లో వారి యొక్క మొదటి లగ్నంలో ఉంటే వారికి అది శశమహాయోగం. వీరికి ఇప్పుడు శశమహాయోగం కూడా లాభిస్తుంది. గురు తిరోగమనం 8వ తారీఖు తర్వాత గురువు 4వ ఇంట ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి అది హంసమహాయోగం, అంటే 2వ పురుష యోగం కూడా లాభిస్తుంది. వీరికి 12వ ఇంట రాహు ఉండడం వలన మభ్య పెడుతూ ఉంటాడు. ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వీరికి దశమ స్థానంకి వచ్చేసరికి దశమంలో ఎప్పుడూ కూడా ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏవీ లేకుండా ఉంటే ఓకే, కానీ పాపగ్రహ సంచారం చేస్తే ఇబ్బంది పడతారు. సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు ఉన్నన్ని రోజులు కూడా మాలవ్య యోగం వల్ల వీరు లాభించారు తప్ప, ఎప్పుడైతే సప్తమంలో ఉన్న శుక్రుడు ఈ యొక్క తులలోకి ప్రవేశించాడో అప్పటి వరకు మాత్రం వీరికి అంత యోగాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా ఈ 2 యోగాలు కూడా చాలా మంచివండి. శమహాయోగం కానీ అలాగే ఈ యొక్క హంసయోగం కానీ వీరికి చాలా మంచిది. ఓవరాల్గా చూసుకుంటే ఏలిన నాటి శని ప్రభావం వలన ఉన్నటువంటి కష్టాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ యోగాలు ఎంతో కొంత మేరకు వీటిని కాస్త గట్టెక్కించే పనిలో ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మీనరాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారాలు చాలా రకాలైనటువంటివి లాభదాయకంగా ఉన్నాయని చెప్పొచ్చు. 9వ స్థానంలో ఉన్నటువంటివి మన యొక్క డెస్టినీ, అలాగే మనకు ఉన్నటువంటి గత కర్మ ఫలాన్ని చెప్పేటువంటి విషయాల్లో ఉంటాయి కాబట్టి 9వ ఇంట ఉన్నటువంటి సూర్యుడు, బుధుడు, కుజుడు ఇప్పుడు ఖచ్చితంగా వీరికి 9వ స్థానంలో ఏదో ఒక 2 గ్రహాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఖాళీగా ప్రశాంతంగా ఉండవు. సో దూర ప్రాంతాలు కానీ, ప్రయాణాలు కానీ సర్వసాధారణం. నూతనమైన పనులలో మీరు పాల్గొనడం, అనవసరమైనటువంటి వ్యక్తులతో వాగ్వివాదాన్ని పెట్టుకోవడం, మీకున్నటువంటి పేరు ప్రతిష్టలకు భంగం కలగడం, ఏవైనా సరే ప్రత్యేకమైనటువంటి స్థితిలో మీరు ఉండడం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే మీనరాశి వారికి ఈ 2 యోగాల వల్ల లాభమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక అందరూ కూడా ఈ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి గోచారంలో భాగంగా పంచమహాపురుష యోగాల్లో ఏ ఏ యోగం ఉంది అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా గోచారంలో భాగంగా చెప్తున్న విషయాలు మాత్రమే. డీటెయిల్ గా మీ జాతకంలో అసలు దశ ఏంటి, అంతర్దశ ఏమిటి, మొత్తం 16 భావచక్రాలు ఉంటాయన్నమాట. ఆ భావచక్రాలు ఏంటి అనేటువంటివి డీటెయిల్డ్ గా మనం ఒక్కొక్కరి గురించి వారి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఉంటే మనం జాతకం అనేది ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పొచ్చు. అయితే 60-70 పేజీల్లో జాతకం ఇవ్వడము, దాంట్లో వివాహము, సంతానము, వృత్తి, వ్యాపారము ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది. డీటెయిల్ గా చాలా మంది ఫోన్ లో మాట్లాడేటప్పుడు నేను స్వయంగా వారికి ఏం చెప్తానంటే రికార్డ్ కూడా చేసుకోమంట. ఎందుకంటే ఎవరైనా సరే విషయం ఒక రికార్డ్ అనేటువంటిది ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. అయితే ఇప్పుడు వీరందరూ కూడా ఏ రెమెడీస్ చేసుకోవాలి. చాలా మంది ఈ జాతకం అడిగే వాళ్ళు కూడా ఉత్త పేరు ఒకటే ఉంది పంతులు గారు చెప్పండి అంటే చాలా రోజుకు 10 కాల్స్ దాకా వస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కేవలం పేరుని అడిగి జాతకాన్ని మాత్రం చెప్పను. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఉంటే నిర్దిష్టంగా జాతకం అనేటువంటి తెలుస్తుంది. ఈ జాతకానికి కూడా 2025 రూపాయలు ఖచ్చితంగా ఛార్జ్ చేస్తా. ఎందుకంటే నాకు 3 నుంచి 4 గంటలు టైం పడుతుంది. ఫోన్ చేసి డబ్బులు కట్టిన వాళ్ళు కూడా వెంటనే వెంటనే ఫోన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక రోజు 2 రోజులు టైం పడుతుంది. ఇప్పటివరకు ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు కంప్లీట్ చేస్తూ మీతో నేను మాట్లాడాలి కాబట్టి. ఇక ఏ రెమెడీస్ తీసుకోవాలి నెలలో అని అడుగుతూ ఉన్నారు చాలా మంది. వీలైతే ఎర్ర చందనం లేకుంటే చందనం ముక్క, ఒక ఒక చందనం కర్ర ఒక చిన్న ముక్క తీసుకొని కొనుక్కొని ఇంట్లో గంధం తీయండి. నిత్యము కూడా ఒక కొన్ని మనం నీళ్లు పోసి గంధం సానరాయి మీద గంధం తీసి
సగభాగం ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన సగభాగం రాగి చెంబులో వేసుకొని నీళ్లు పోసుకొని మీ ఇంటి నుంచి ఎక్కడైనా దగ్గరలో దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు ఉంటే అక్కడికి కాళ్ళకు చెప్పులు లేకుండా పొద్దున్నే స్నానం చేసిన తర్వాతకి ఎటువంటి అల్పాహారం స్వీకరించకుండా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకొని వెళ్ళండి. ఆంజనేయ స్వామి గుళ్ళో గనక ఈ రావి చెట్టు వేప చెట్టు ఉంటే ఇంకా మంచిది. ఆ గంధం కలిపిన నీటిని పోసి 21 ప్రదక్షిణాలు చేయండి. ఇలా వీలైతే ఈ నెల రోజులు చేయండి. దాని వలన ఏంటంటే నరఘోష నరపీడితములతో పాటుగా విశేషంగా ఏవైనా ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా ఏవైనా సరే మీకు ఏదైనా పని పెండింగ్ లో ఉన్నా మీరు ఈ గుడికి బయలుదేరినప్పటి నుండి ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకుండా ఉండాలి. పొద్దున్నే లేవగానే మీ పనులు చూసుకోండి. వీలైనంత వరకు కూడా ఎవరిని తిట్టడము దూషించడము మాట్లాడడం చెడు మాట్లాడడం మాత్రం చేయకుండా ఈ గంధం సానరాయితో గంధం తీసుకొని వెళ్ళండి. ఇంకా పిల్లలు ఎవరైనా సరే కాస్త చదువు కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు, చదవట్లేదు, పెళ్లిళ్ళు అవ్వట్లేదు, సంతానం అవ్వట్లేదు అనుకుంటే గనక ప్రతి బుధవారం రోజు రాత్రి 110 శనగలు స్నానం చేసి నానబెట్టండి. 110 శనగలు కొంచెం దొడ్డు శనగలు పెట్టండి, చోలే శనగలు అంటారు కదా. మరుసటి రోజు ఉదయాన్నే ఈ యొక్క శనగల్ని సూది దారంతో గుచ్చండి. స్నానం చేసిన తర్వాతకి ఉదయం 7:32 లోపు నవగ్రహాల గుడికి వెళ్ళి ఆ గుళ్ళో ఎడమ వైపు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మెడలో వేసేసేయండి. దాని వలన విశేషంగా పిల్లలకు సంబంధించినటువంటి జాతక సంబంధిత దోషములు ఉంటే పోతాయి. ఇదొకటి. ఇక మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది, లేదా దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది. ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యము పొద్దున సాయంత్రం పిల్లలు వినేటట్టుగా చూడండి. వీలైతే మీరు కూడా చదవండి పిల్లల కోసం. అలా చేయడం వల్ల పిల్లలకు ఇవాళ రేపు చాలా మందికి వివాహము సంతానం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఎవరికైతే వివాహం అవ్వట్లేదో వాళ్ళ కోసం నేను ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా కన్యా వర పాశుపత హోమాలు నిర్వహిస్తూ ఉన్నా. ఎవరికైనా సరే ఒకవేళ మీ పిల్లలకి వివాహం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అమ్మాయిలకైతేనేమో వరపాశుపతం, అబ్బాయిలకైతే కన్యా పాశుపతం. ఏంటి పాశుపతం అంటే చక్కెర తీసుకొని స్వామివారి పైన అభిషేకం చేస్తూ ఉంటాం. ఏది రుద్రం చదువుతూ సంపుటీకరణ మంత్రం చదువుతూ విశేషంగా చేస్తాం. ఆ తర్వాతకి మళ్ళీ హోమం చేస్తారు. హోమం చేసేటప్పుడు ఈ పూజ చేసిన చక్కెర కొంచెం తీసి అందులో కలిపి హోమద్రవ్యంలో కలిపి హోమంలో వేయడం జరుగుతుంది. ఇలా పూజ చేయడం వలన విశేషంగా వివాహం కాని వారికి వివాహం అవుతుంది. మొత్తం 380 రకాల పాశుపతాలు ఉంటాయి. దాంట్లో ఆరోగ్య పాశుపతం, సంతాన పాశుపతం, కన్యా పాశుపతం, వర పాశుపతం ఇలా ఉంటాయి. కానీ నేను మాత్రం వర కన్యా పాశుపతాలు చేస్తూ ఉన్నా. లేదు ఇంకేదన్నా మీకు ఆరోగ్య సమస్యలు ఉండి ఆ రకమైనటువంటివి చేయించుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. జాతక సంబంధిత అలాగే ఈ యొక్క వ్యవహార సంబంధిత విషయాలు ఇవే కాకుండా అమావాస్య ప్రతి అమావాస్యకి కూడా వాంఛిత కామ్య సిద్ధ్యర్థం ఏవైనా మీ కోరికలు ఉంటే కోరికలు తీరడానికి పేపర్ మీద 21 మార్లు మీ కోరికను రాసి హోమం జరిగే స్థలానికి వస్తే హోమం అంతా జరిగేటప్పుడు ఎవరు కూర్చోరు. ఎంతమంది వచ్చినా మీ గోత్రనామాలు చదివి గణపతి హోమం నవగ్రహ హోమం ఇలా చేస్తాం. వాంఛిత కామ్య సిద్ధ్యర్థం ప్రత్యేక మంత్రం చదివేటప్పుడు అందరినీ వచ్చి నిల్చోమని ఆ నెయ్యిలో ముంచి ఆ పేపర్ని వేయమని చెప్తా. ఆ మంత్రం 21 మార్లు మంత్రం చెప్తా. 21 మార్లు ప్రతి ఒక్కరికి కూడా మంత్రం చెప్పినప్పుడు ఆ కోరికలు అలా ముంచి ఆ నెయ్యిలో ఆ హోమంలో వేసేయాలి. ఇలా చేయడం వల్ల ఏవైనా కోరికలు బలమైన కోరికలు ఉండి ధర్మబద్ధమైన కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేరుతాయి. ఇవి మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరే రాసి తెచ్చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మేము ఎక్కడో ఉన్నామండి మా కోసం మీరు హోమం చేయండి అంటే వీడియో కాల్ లైవ్ లో పెట్టి మంత్రం చదివేటప్పుడు చెప్తాను. అప్పుడు 21 మార్లు మీ కోరికను ప్రింట్ చేస్తాను. నేను చూడను, అది ఏంటో కూడా చూడండి, డైరెక్ట్ ప్రింట్ కొట్టించేసి ఆ ప్రింట్ను అలాగే నేనే నెయ్యిలో ముంచి వేస్తాను. అప్పుడు మీకు వీడియో కాల్లో కూడా చేయడం జరుగుతుంది. ఇలా ఎవరికైనా ఉంటే కూడా ప్రతి అమావాస్య రోజు కూడా చేయడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జన సుఖినో భవంతు.